ఖచ్చితంగా అంటే కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన జనసేన పార్టీ తరఫున మాకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం. అసలు విషయం ఏంటంటే పరీక్ష విధానం అండి. ఇది పరీక్ష విధానం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్. ఎలా ఫస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ అని ఒకటి పెట్టి తర్వాత మెయిన్స్ టెస్ట్ అని పెట్టడం అదొకటి, అది ఫస్ట్ అని చెప్పేసి ఇంత పెద్ద నోటిఫికేషన్ గ్రూప్ 2 అనేది అన్ని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లో ఎట్లాగైతే పండుగలకి పెద్ద హీరోల సినిమా ఎక్కడ చూస్తారో అలాగా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ పండుగలప్పుడు ఇది చూస్తారు, గ్రూప్ 2 చూస్తారు. ఇలాంటి నోటిఫికేషన్లకి ఇలాంటి పైలట్ ప్రాజెక్ట్ కింద తీయడం వల్ల చాలా అనిశ్చితి ఏర్పడుతుంది అన్నమాట. ఎలాగంటే ప్రిలిమ్స్లో వచ్చే సిలబస్ వేరుగా ఉంటుంది, మెయిన్స్లో వచ్చే సిలబస్ వేరుగా ఉంటుంది. దీనివల్ల 3 నెలలు దాని చదువుకోవాలి, తర్వాత అసలు మనం క్వాలిఫై అవుతామనేది తెలియక జనాలు వెయిట్ చేస్తూ ఏపీఎస్సీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు. అది ఒక నెల వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చేటప్పటికి 36 రోజులు పట్టింది వాళ్ళు రావడానికి. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పటికి రిజల్ట్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి 45 రోజులు గ్యాప్లోనే దాదాపు 18 సబ్జెక్టులు చదువుకోవాలి. సో ఇది మానమాతృడు ఎవరికి సాధ్యం కాదండి. ఇది కేవలం ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్కి ఆ సాయి గారికి సాధ్యం తప్ప మిగతా వాళ్ళు ఏ వ్యక్తికి కూడా సాధ్యం కాదు. ఇంకొకటి, ఈ పరీక్ష ఇప్పుడు కాదు తర్వాత నెక్స్ట్ దాన్ని చూసుకోవచ్చు, గ్రూప్ 2 మళ్ళీ వేరేది ఉంది మీరు తర్వాత ప్రిపేర్ అవ్వచ్చు అంటున్నారని సీఎం గారికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. కానీ వాస్తవం జరిగిందంటే ఈ గ్రూప్ 2 ఇదే లాస్ట్ గ్రూప్ 2. ఎందుకంటే ఈ గ్రూప్ 2లో ఉండే డిప్యూటీ తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు తర్వాత గ్రూప్ 1Bకి కలుపుతున్నారు. ఈ విషయం సీఎం గారు కూడా తెలియని విషయం మాకు నిన్న అర్థమైంది. మేము సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుందా అని ప్రెస్ మీట్లోనే చెప్పారు. సో ఈ ఈ పరీక్షా విధానాల్లో ఇష్టం వచ్చినట్టు మార్చేయడం, వాళ్ళకున్న రూల్స్ ప్రకారం మార్చేయడం, 1:50 అనడం అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియదు. ఈ సందిగ్ధంలోనే మొత్తం మా పుణ్యకాలం కాస్త మా ప్రిపరేషన్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నాం ఇప్పుడు. ఎందుకనంటే ఇప్పుడు మేము చాలా చేస్తున్నాం. మనకి ఎన్ని జిల్లాలు 13 జిల్లాలు ఉన్నాయంటే 13 జిల్లాల్లో కూడా చేస్తున్నారు. మేము ఒక్కరే చేయట్లేదు కదా, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఏపీపీఎస్సీ ఏం చెప్తుందో అదే ఆయన ఓకే అదే నిజం అనుకుంటున్నారని. కానీ మేము సెలెక్ట్ అయ్యాం, మేము ఎగ్జామ్ రాయాలి, మాకు జాబ్ రావాలి అనుకునే వచ్చాం మేము ఇక్కడికి. మేము ఇంత మనీ ఖర్చు చేసుకొని ఇక్కడ ఇది మన స్టేట్ కాదు అయినా ఎందుకున్నాం మేము అదే మేము అడుగుతున్నాం. ఎందుకనంటే మాకు 3 months పోస్ట్పోన్ చేయండి. అఫ్కోర్స్ అప్పుడు కూడా తీసేది ఇవే పోస్టులు, మేమేం పోస్టులు పెంచాలని అడగట్లేదు. సో ఏంటంటే 3 months చేస్తే మేము సిలబస్ని న్యాయంగా చదువుకోగలుగుతాం. ఇప్పుడు ఎగ్జామ్కి అటెండ్ అవుతాం. ఎలా అటెండ్ అవుతాం? మేము చదవకపోయినా అటెండ్ అవుతారు. 150 మార్క్స్ వచ్చిన జాబ్ వస్తుంది. అది ఎవరికి మెరిట్లో తీస్తారు కాబట్టి. అది కాదు కదా జాబ్. మేము 6 years నుంచి వెయిట్ చేస్తుంది ఎందుకు? ఇలా చదివి ఇలా జాబ్ వస్తుందని కాదు. మేము అడుగుతుంది ఏంటంటే 3 months నాకు పోస్ట్పోన్ కావాలి. అది ఎందుకు చేయట్లేదో మరి వాళ్ళైతే క్లారిటీకి చెప్పట్లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది అన్న. నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఇదే పోస్టులు ఇదే గ్రూప్ 2లో ఉంటాయా అది మాకు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మేము గ్రూప్ 1Bలో పెడతామంటున్నాం, మేము గ్రూప్ 1కి మళ్ళీ తీసుకోవాలా? అప్పుడు కూడా యాక్చువల్లీ స్క్రీనింగ్ టెస్ట్కి మేము ఎలా చదివామంటే ఎలా ఇంతకుముందు ఆ సబ్జెక్ట్ లేదు, అది ఎలా చదవాలి? మాకు అప్పుడు 3 months ఇచ్చారు ప్రిలిమ్స్కి. మేము దాన్ని చూసుకునేటప్పటికి మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి. ఎందుకంటే 2012 నుంచి లేదు నోటిఫికేషన్. అప్పటి నుంచి మేము క్వాలిఫై అవ్వాలంటే మేము చాలా హార్డ్గా ప్రిపేర్ అయ్యాము. కానీ అప్పుడు కూడా బుక్స్ లేవు, దానికే సరిపోయింది ఆ టైం. ఈ 45 daysలోన మేము 18 subjects ఎలా చదువుతాం? అది చదవలేము, ఇంపాసిబుల్. ఇప్పుడు నేను అదే ఇంత ముందు చెప్పింది ఏంటంటే జాబ్ ఇస్తారు. ఎలా ఇస్తారు? వాళ్ళకి వచ్చినా రాకపోయినా ఇచ్చేస్తారు. అంటే ఒకప్పుడు ఏంటంటే ఇన్ని కట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి ఇంత తీసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మెరిట్ మార్క్స్ నుంచి తీయాల్సింది. 50,000 మందిలో నుంచి 45 members నుంచి అదే 49,000 ఒక 100 నుంచి తీయాల్సింది మెరిట్ 981 ఆ పోస్టులు తీయాలి. అలాంటప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే సబ్జెక్టు కూడా రావాలి. ఇప్పుడు వాళ్ళు స్క్రీనింగ్ పెట్టారు, ఎక్కడా లేదు. గ్రూప్ 2 స్క్రీనింగ్ లేదు, VRO స్క్రీనింగ్ లేదు, పంచాయతీ సెక్రటరీ లేదు. కానీ మేము వాళ్ళు చెప్పిన దానికి మేము అగ్రీ రాసాం. ఇప్పుడు మేము అడుగుతుంది ఓన్లీ 3 months మాత్రమే. 3 months ఇవ్వడానికి వాళ్ళు ఒక అతను చనిపోయారు, యాక్సిడెంట్లో ఒక అతను చనిపోయారు, అయినా వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయట్లేదు. ఇది ఎలాగ ఆగుతుందండి? ఎందుకంటే మేము సెలెక్ట్ అయ్యాం. సెలెక్ట్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి వేరే ఉంటుంది. మేము సెలెక్ట్ అయ్యాం, మాకు జాబ్ రావాలనే వచ్చాం మేము ఇక్కడికి. మేము ఎలా ఆపేస్తాం చెప్పండి?
అది ఇది ఆగదు ఇది. సో 13 జిల్లాల్లో మిగతా విద్యార్థులు భాగస్వామ్యం తీసుకొని ఇతర పార్టీలకు కానీ విద్యార్థి సంఘాలు కానీ అన్ని విభాగాల నుండి మేము పూర్తి స్థాయిలో సపోర్ట్ తీసుకొని ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా పోస్ట్పోన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే దాదాపు 1 మంత్ నుంచి మేము వివిధ రూపాల్లో మా యొక్క ఆందోళన కార్యక్రమాల్లో తెలియజేస్తున్నా కూడా పట్టించుకునేటటువంటి అవకాశం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి మేము ఎక్కడికి వెళ్తే మాకు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మేము ఆశించి పవన్ కళ్యాణ్ దగ్గరికి రావడం జరిగింది. మేము పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క విషయాన్ని ఆందోళన తెలియపరుస్తాము. ఇందులో కోరేది మేము న్యాయబద్ధమైన సమస్య మాత్రమే. మేము ఆస్తులు అడగడం లేదు, అంతస్తులు అడగడం లేదు, ఐశ్వర్యం అడగడం లేదు, ఆ మంత్రి పదవులు అడగడం లేదు. ఓన్లీ పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నాము. కమిషన్ చైర్మన్ గారు మరి కార్యదర్శి గారు అంటున్నారు షెడ్యూల్లో మార్పు. ఏంటండి షెడ్యూల్కు ఎక్కడ రాజ్యాంగ పద్ధతితో మీరు షెడ్యూల్ తీసుకొచ్చారా? షెడ్యూల్కి సంబంధించి ఇంతవరకు ఆర్టికల్ క్లియరెన్స్ వచ్చిందా? సో ఇవన్నీ ఏం లేకుండా షెడ్యూల్ మార్పులు అంటున్నారు. 2 రోజులకు మీరు షెడ్యూల్ చేయలేరా? ఇప్పుడున్నటువంటి గ్రూప్ 2ను యథావిధంగా తీసుకొచ్చి ఆ ఎగ్జామ్స్ని అలాగే పెట్టి 2 days మేము కేటాయించమని మాత్రమే అడుగుతున్నాము. ఇందులో ఎటువంటి అన్యాయం కానీ అసంబద్ధత కానీ లేదు. మీరు కావాలనుకుంటే ఐఏఎస్ చేత కానీ న్యాయమూర్తుల చేత కానీ కమిషన్ వేయించుకొని లేదా ఏదన్నా ప్రజాభిప్రాయ సేకరణ అయినా జరిపి మీరు న్యాయంగా ఉంటేనే మాత్రం మాకు ఇవ్వండి అని మేము ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాం. దయచేసి ఇప్పటికే దాదాపు 2-3 చనిపోయినారు. మీకు మాకు ప్రత్యక్షంగా తెలిసిన వార్త అయితే అనంతపురం అభ్యర్థి గుండెపోటుతో ఎప్పుడైతే చైర్మన్ గారు ఈ న్యూస్ పేపర్లో ఇచ్చారో వెంటనే అతను ఆందోళనకు గురి చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని ప్రభుత్వం వారు కానీ అందరూ ప్రతిపక్షం వారు కానీ గమనించి మా గ్రూప్ 2 అభ్యర్థులందరికీ సపోర్ట్ చేయాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాము. ఖచ్చితంగా అవుతుందని మేము ఆశిస్తున్నాము. వెంటనే పరీక్షలు నిర్వహించడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తు నాశనం అయిపోతుందని ఏపీఎస్సీ ఈ నెల 20-21 నిర్వహించే గ్రూప్ 2 మెయిన్స్ని 3 నెలల పాటు వాయిదా వేయాలని చెప్పి విద్యార్థులందరూ కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తారని చెప్పి కూడా విద్యార్థులు అంటారు. కెమెరామెన్ ప్రభుత్వం కలిసి వినయ్, HMT, హైదరాబాద్.